సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. సిటీలో 2 రోజుల పాటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ధర్మకర్త కుటుంబం నుండి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఇక రాష్ట్ర సర్కార్ తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు బోనాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపటి నుంచి బోనాల జాతర ఉండటంతో ఇవాల్టి నుంచే అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు. అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు రాత్రి సోమవారం రాత్రి అమ్మవారి పలహార బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. సోమవారం రోజు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారీ ఊరేగింపు ఉంటుంది. మహంకాళి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. 2 కిలోమీటర్ల నుంచి బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. బోనాల్లో దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. లక్షల మంది బోనాల జాతర చూసేందుకు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు అధికారులు. శివశక్తులకు ఆర్పీ రోడ్డు బాట నుండి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయిస్తామన్నారు ఆలయ ధర్మకర్త కామేశ్వర్. బోనాల పండుగకు సంబంధించినంత ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. సో ఇప్పుడు బోనాలు సమర్పించడమే తర్వాయి. సో ఈ సంవత్సరము గత సంవత్సరం 6 లైన్లు ఈసారి 7 లైన్లు పెట్టడం జరిగింది. బోనాలు ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం, వీళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏ రకమైనది కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అదే మాదిరి కూడా మన మహంకాళి పిఎస్ వాళ్ళు కూడా టోటల్ ఏరియా నుండి అంతా నిఘా పక్షంలో ఉండే విధంగా వాళ్ళు సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు బోనాలు, ఎల్లుండి అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు పండితులు. రేపు ఉదయం 4:10 బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్నారు. ఎవరు బంగారు గోణాలని తీసుకురావడం, దాని మీద ఒక అనవసరమైనటువంటి క్రియలాకొన విధంగా పరిగణించేటువంటి విధంగా మాట్లాడడం, అమ్మవారు ఎవరికి భోగాన్ని ఏ విధంగా కలికింకొచ్చేసిందో ఆ విధంగా వారి యొక్క స్తోమతని బట్టి చక్కగా గోనం తీసుకురావడంలో తక్కువేమీ లేదు అనేది నా ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల కోసం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. రేపు రద్దీ మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడ చెప్పలేము. నేను లోకల్ మనిషిని, ఇక్కడ ఎంత అంగరంగ వైభవంగా జరుపుతారో అనేది మేము చెప్పలేము. ఇక్కడ అన్ని సెక్యూరిటీ పరంగా రేపటి కొరకు ఇప్పుడే అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ మాత్రం. ఫస్ట్ టైం నాకు. ఇంతకు ముందర ఒకసారి వచ్చాను, కానీ అప్పుడు ఇంత రద్దీ అది లేదు. మామూలు దర్శనానికే వచ్చాను. ఎప్పుడు ఇలా స్పెషల్ అకేషన్లో ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఒక మంచి అనుభూతి. మేము చిన్నప్పటి నుంచి తోపుడు బండ్లతో ఇక్కడ మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి పలార బండ్లు, అమ్మవారి తొట్టళ్ళు, మళ్ళీ జాతరకి అన్నీ తీసుకొని వస్తుంటాము. అమ్మవారి మొక్కుబడులు ఎల్లకాలం ఉండాలని మేము మాకు మనస్ఫూర్తి చేస్తాం. బోనాలకు లక్షల్లో భక్తులు వచ్చే ఛాన్స్ ఉండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 రోజుల పాటు జరగనున్న బోనాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.